హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్ మాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు యాక్చువల్గా మేము చికెన్ తొక్కు పచ్చడి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మా ఆయన చికెన్ తీసుకురమ్మంటే ఇలా తీసుకొచ్చాడు. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించుకురమ్మంటే చిన్న చిన్న ముక్కలే కట్ చేయించుకొచ్చాడు. సో ఏం చేస్తాం, తప్పదు కదా, చేయాలి. చూద్దాం చికెన్ తొక్కు పచ్చడి వస్తుందో, తొక్క పచ్చడి వస్తుందో, ఎలా వస్తుందో. సో కూర అయితే తీసుకొచ్చాడు. ఇందులో ఇలా మెత్తగా ఉన్న ముక్కలు మాత్రం చికెన్ తొక్కు పచ్చడికి వేసి మిగతాది మాత్రం కూర వండుకోవడమే. సో ఇది మాత్రం తీసేద్దాము. దీంట్లో కూడా చాలా వరకు ట్రై చేద్దాం. కండంతా ఉంది, దాన్ని కూడా తీసేద్దాము. కానీ ఇది స్ట్రెచ్ చేసేటప్పుడే మనకి చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని. స్కిన్ అయితే తీసేస్తున్నాను, స్కిన్ కర్రీలోకే వేస్తాను. ఓన్లీ కండ మాత్రమే వేస్తా పచ్చడిలోకి. మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా రెడీ చేసుకోలేదు. ఫస్ట్ అయితే చికెన్ ఉడకపెట్టుకుందామని తీసుకుంటున్నాను. సో చికెన్ అయితే చాలా వరకు నేను కొన్ని వీడియోస్ రెఫర్ చేశాను. అందులో వాళ్ళు డైరెక్ట్గా ఉడకపెట్టారనమాట. అంటే గిన్నెలోకి వేసి ఉడకపెట్టారు. నేనైతే నాకు కొంచెం టైం లేదు, అందుకే కుక్కర్లో వేసేస్తున్నాను. కుక్కర్లో ఉడకబెడదామని చెప్పి కుక్కర్లో ఉడకబెడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే కర్రీ మొత్తం కట్ చేసుకొని దాని తర్వాత మిగతా ప్రొసీజర్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలే తీసుకున్నాను నేను, పెద్ద ముక్కలు ఏం తీసుకోవట్లేదు. బొనికలు మాత్రము సపరేట్ చేసేస్తున్నాను. కండ వరకు పచ్చడి కోసం తీస్తున్నాను. మొత్తం కట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో. సో చికెన్ అయితే సపరేట్ చేసాను. ఇదంతా బొనికలు, ఇదైతే కర్రీ వండుకుంటాము. ఇది వచ్చేసి మొత్తం ఒక ఆల్మోస్ట్ 3/4 kg అట్లా ఉండొచ్చు, 3/4 kg అట్లా ఉండొచ్చు. సో దీన్ని ఇప్పుడు నేను నీట్గా క్లీన్ చేసుకొని ఉడకబెట్టేసుకుంటాను. అది కూడా చూపించేస్తాను దాన్ని. సో చికెన్ అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను. యాక్చువల్లీ పెద్ద ముక్కలు తీసుకొచ్చింటే ఇంకా కొంచెం ఈజీగా ఉండేది. మా ఆయన ఏమో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొచ్చాడు. అందుకే ఉడకపెట్టిన తర్వాత తనకే పని చెప్తాను ఇప్పుడు షెడ్ చేయడానికి. మిక్సీలో వేస్తాడంట. మిక్సీలో వేస్తే అది చికెన్ తొక్కు పచ్చడి అవ్వదు. చికెన్ ఏమంటాం దాన్ని మిక్సీలో వేస్తే. సో చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. కడిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెము పసుపు వేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు కొంచెము సాల్ట్, చికెన్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇది మొత్తం మిక్స్ చేసేసి సో సాల్ట్ పసుపు అయితే వేసేసాను. అందులోకి ఇప్పుడు నేను విజిల్ అయితే పెట్టేస్తున్నాను. విజిల్స్ వచ్చేసి ఒక 2 విజిల్స్ పెడుతున్నాను. చూస్తాను విజిల్స్ పెట్టి ఎట్లా వస్తుంది ఏంటి అని. అంటే ఇప్పుడు నార్మల్గా నేను చూసినప్పుడు డైరెక్ట్గా ఉడకపెట్టుకున్నారు. మరి అది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందా, ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందో తెలీదు. బట్ స్టిల్ ఇదైతే నేను 2 విజిల్స్ పెడుతున్నాను, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ లేకుండా తొందరగా అయిపోతుంది కాబట్టి. సో ఇది 2 విజిల్స్ వచ్చేలోపు మనం మసాలా అయితే రెడీ చేసుకోవాలి. సో మసాలా రెడీ చేసుకోవడానికి ఫస్ట్ మా ఆయన మసాలా వెళ్ళి తీసుకొని రావాలి. సో ఇప్పుడు తను వెళ్ళి తీసుకొచ్చేస్తాడు. అంతలోపు చికెన్ ఉడికిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చికెన్ అయితే ఉడికిపోయింది, 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాము. సో చికెన్లో నీళ్ళు ఏం అవసరం లేదు. చికెన్లో నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి, అవే చికెన్లోనే వస్తాయి. సో ఇది ప్రాపర్గా అయితే ఉడికిపోయింది. సో దీన్ని కొంచెం చల్లార్చి పెట్టుకొని షెడ్ చేసుకుందాము, పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనం ఫస్ట్ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రోస్ట్ చేసుకుందాము. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అనేసి చూపిస్తాను మీకు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఈ స్పూన్తో మెజర్ చేశాను అనమాట. సో చికెన్ వచ్చేసి
3/4 కేజీ చికెన్ పట్టిందని చెప్పాను కదా, దానికి ఎంత పడుతుందో తెలియదు. బట్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూద్దాం కర్రీ ఎంత వస్తుంది, గుజ్జు ఎంత వస్తుంది అని. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు పక్కా కొలతలతో ప్రాపర్గా ఓకే నేను తిన్నాక అర్థమవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు అయితే తీసుకున్నాను. అలానే 2 స్పూన్స్ ఆఫ్ ఆవాలు తీసుకున్నాను. ఇందులో ఒక 1/4 స్పూన్ అన్నమాట మెంతులు, సేమ్ 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే మన మసాలా దినుసులు, మనకి బిర్యానీ మసాలా వేస్తాం కదా, చెక్క, లవంగాలు, ఇదేమంటాం దీన్ని, జాజికాయ ఏమంటాం దీన్ని అది, ఇది వచ్చేసి అనాస పువ్వు, తర్వాత యాలకలు వచ్చి ఒక 3 వేసాను అనమాట. సో ఇప్పుడు మనకి పెనం అయితే హీట్ అయిపోయింది. ఇందులోకి ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత, రోస్ట్ అయిపోయిన తర్వాత మసాలా అంతా మనకి ఉప్పు, కారం కావాలి. సో నేను ఈ మెజర్మెంట్లో అయితే తీసుకున్నాను. ఉప్పు కొంచెం ఆల్రెడీ మనం చికెన్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి సో కొంచెం ఉప్పు తీసుకున్నాను, ఎందుకంటే తక్కువైనా దాని తర్వాత మిక్స్ చేసుకోవచ్చు మనం, ఎక్కువ అవ్వకూడదు కాబట్టి. సో కారం కూడా ఇంత తీసుకున్నాను, ఇది అప్రాక్సిమేట్గా తీసుకున్నాను. వేసేటప్పుడు మీకు స్పూన్ మెజర్మెంట్స్తో చూపిస్తాను ఎంత వేస్తున్నాను అనేసి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనము రోస్ట్ చేసేసుకుందాము. సో ఆవాలు వేసాను, మసాలా దినుసులు అన్నీ వేసేస్తున్నాను. నేను అన్ని కలిపే రోస్ట్ చేసుకుంటున్నాను, సపరేట్గా ఏం రోస్ట్ చేసుకోవట్లేదు. ధనియాలు సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. మెంతులు కొంచెమే వేస్తున్నానండి, 1/4 వేసాను మెజర్మెంట్, బట్ దాంట్లో కూడా కొంచెం తగ్గించేసాను అనమాట. జీలకర్ర సో మొత్తం వేసిన తర్వాత మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అవి మార్చకూడదు, సిమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. ఏందండి చూసారా, కొంచెం మరీ మాడిపోకుండా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో మంచిగా రోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఆపేసాను స్టవ్. సో దీన్ని కొంచెం ఇప్పుడు చల్లార్చుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలి దూరం. సో ఇప్పుడైతే దీన్ని మనము చూసారా మంచిగా రోస్ట్ అయితే చేశాను. సో దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఇది చల్లారాలి కదా, సో దీన్ని చల్లారే లోపు మనం ఇంకొక పని ఉంది కదా, మనకి ఆల్రెడీ చికెన్ పెట్టుకున్నాం, దాన్ని ఇప్పుడు ష్రెడ్ చేయాలి కదా, ఆ పని చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మన మసాలా అంతా చల్లారి మనం పొడి చేసుకుందాము, అంతలోపు ఇది ష్రెడ్ చేయాలి కదా. సో చికెన్ అయితే ముక్కలు ఉడికిపోయింది, ఇది ష్రెడ్ చేయాలన్నమాట. నేను ఇది ష్రెడ్ చేద్దామంటే ఎట్లా ముక్కలుగా వస్తుంది, ఎట్లనో ఒకట్లా చికెన్ ఉంటే చాలు కదా. ఇదైతే చేస్తున్నా నేను, చికెన్ తొక్కు పచ్చడి. యాక్చువల్లీ మా ఆయన వీడియో తీస్తున్నాడు, నేను ష్రెడ్ చేస్తున్నాను. తనకే పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఏమైందంటే ఇప్పుడు నేను పనిష్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఎదుగోండి ఇటు ఒక ముక్క తీస్తాడు, ఇటు ఒక ముక్క తింటాడు. సో అప్పుడు నేను చికెన్ పచ్చడికి తీసుకునే మెజర్మెంట్ అంతా పుష్కాకే అయిపోయింది. అందుకే నిదానంగా అయినా నేనే చేద్దాంలే అనేసి ఫోన్ ఇచ్చి వీడియో తీయమని నేనే షేర్ చేస్తున్నాను. సో చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుంటున్నాను. మరీ చికెన్ కనిపించకుండా చేశాను అనుకోండి, మా పిల్లలు చికెన్ పచ్చడి అంటే నమ్మరనమాట. ఏదో కొంచెం కాస్త కూస్తో కొంచెం అట్లా ముక్కల్లాగా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటే అది చికెన్ పచ్చడి అనిపిస్తుంది, అప్పుడు తినొచ్చు అనమాట. సో యాక్చువల్గా చికెను తొక్కు పచ్చడి కాకుండా నార్మల్గా ముక్కలే కట్ చేసి చిన్న చిన్న ముక్కలు పెట్టి పెడదామన్న ఆలోచన వచ్చింది నాకు. అలానే చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా అట్లా చేద్దామంటే ఏమైందంటే ఇంతకుముందు ఒకసారి పెట్టుకున్నాం అనమాట చికెన్ పచ్చడి పెట్టుకుంటే చిన్న చిన్న ముక్కలు పెట్టుకుంటే ఏమైందంటే ఈరోజు పెట్టుకున్నాము, నైట్ అంతా బాగా అది కొంచెం ఊరాలి అంటారు కదా పచ్చడి. సో ఊరినాక మరుసటి రోజు కొంచెం నిమ్మకాయ వేసుకొని ఆ రోజు టేస్ట్ ఎట్లుంది అని చెప్పేసి చూసాము. ఆ తర్వాత కిచెన్లోకి వదిలి వచ్చినప్పుడల్లా ఒక ముక్క తీసుకొని నోట్లోకి వేసుకునేసేవాళ్ళం అనమాట. సో అది స్టోర్ ఉంటుంది అంటారు కదా, అంటే కొంచెం నిలవ ఉంటుంది అంటారు కదా. మా ఇంట్లో 2 రోజులు కూడా నిలవ ఉండేది కాదు. ఎంతసేపు అట్లా వంటగదిలోకి వెళ్ళను, ఇటు ఒక ముక్క నోట్లో వేసుకొని
ఫైనల్గా చూస్తే ఒక 2-3 రోజుల తర్వాత దాంట్లో నుంచి తిన్నాము, చికెన్ పచ్చడి వేసుకొని తిన్నామంటే ముక్కలు తప్ప ఇంకేం, ముక్కలు మాత్రం ఉండేవి కావు దాంట్లో, ఉట్టి గుజ్జు ఉండేదన్నమాట. అందుకని అప్పటి నుంచి అసలు చికెన్ పచ్చడి చేయడమే మానేశాను. అంటే ఒకే ఒకసారి చేసుకున్నాంలేండి, అది నేను చేయలేదు, మా హస్బెండే చేశారు. సో అప్పటి నుంచి ఇంకా చికెన్ పచ్చడి జోలికి వెళ్ళలేదన్నమాట మేము. బట్ ఈసారి నేను అదే రీల్స్లో వీడియోస్లో చూసాను చికెన్ తొక్కు పచ్చడి చేస్తారు. సో ఇది అనుకోండి, ముక్క తీసుకోలేరు కదా, ముక్క ఏరుకొని తినేలేరు కదా, ఇది తొక్కు అట్లా వేసుకొని తినాలి కదా. సో అందుకని నేను ఈసారి చికెన్ తొక్కు పచ్చడి ట్రై చేస్తున్నాను అనమాట. చూద్దాం అట్ ద ఎండ్ హౌ ఇట్ విల్ బీ. సో ముక్కలు అయితే స్ట్రెచ్ చేసేసాను మొత్తము. అఫ్ కోర్స్ మా హస్బెండ్ కూడా ఒక చేసాడు అనుకోండి. సో మొత్తం అంతా అయితే షెడ్ అయిపోయినాయి, చూసారా. అంటే షెడ్ అంటే ఏదో మా భాషలో మేము షెడ్ అంటున్నాము, ఈ ఏదో ముక్కలు పీసులు అయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో చికెన్ అయితే షెడ్ చేసేసుకున్నాము, మనం ఇంకా పొడి కొట్టుకోలేదు, అది మసాలా చల్లారిపోయింది. సో అది పొడి కొట్టుకునే లోపు మనము ఆయిల్ అయితే కొంచెము వేడి చేసేసుకున్నాము. సో ఆయిల్ వచ్చేసి దీనికి ఆబ్వియస్లీ మనకి గుజ్జు ఎంత ఉంటే మనకి పచ్చడి అంత ఇదిగా ఉంటుంది కాబట్టి, సో నేను నార్మల్గా ఆయిల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో వేస్తున్నాను. 1 2 3 5 6 7 8 9. సో 10 స్పూన్స్ వేసానండి ఆయిల్ అయితే, 10 స్పూన్స్ వేసేసాను. సో ఇప్పుడు ఆ ఆయిల్ సిమ్లో పెట్టేశాను పూర్తిగా. ఇప్పుడు ఆయిల్ సిమ్లో ఉండి కొంచెం హీట్ అయ్యేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న, రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా కూడా పొడి చేసేసుకున్నాము. చూసారా మసాలా పొడి ఎలా వచ్చిందో, గుమగుమలాడిపోతుంది. ఆయిల్ కొంచెం మీడియం సిమ్లో పెట్టుకొని, ఆయిల్ ఇంకా హీట్ అవుతోంది. హీట్ అయిన తర్వాత మనం షెడ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, సో ఈ చికెన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం షెడ్ చేసి పెట్టుకున్న చికెన్ని కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మొత్తం అయితే ఒకసారి వేయడానికి అవ్వదు. సో కొంచెం అయితే వేసాను, ఫ్రై చేస్తున్నాను దీన్ని. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, ఫుల్ హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇదేంటో పెనం కంతా అంటుకుంటుంది. సో చికెన్ అయితే ఫ్రై అవుతుంది. చికెన్ తొక్కు, చికెన్ ష్రెడ్ మంచిగా కొంచెము గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాదు, ఫ్రై చేస్తున్నాను. సో చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నాము. చూడండి ఇలా వచ్చింది చికెన్, ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి, ఎందుకంటే మనకి చేతి పైన పడుతుంది కదా. సో ఈ చికెన్ పచ్చడి చేసే ప్రాసెస్లో అయితే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అయితే ఇదే అండి. ఐ మీన్ చికెన్ ఫ్రై చేసుకోవడము, ఉడకబెట్టుకోవడము, షెడ్ చేసుకోవడము, మసాలా రెడీ చేసుకోవడం అవన్నీ చాలా తొందరగా అయిపోయింది. బట్ ఫ్రై చేసుకోవడానికి చాలా టైం తీసుకునింది, ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పైనే పట్టింది అనమాట టైము. సో మొత్తానికి మనం చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి
ఎండింగ్లోకి వచ్చేసాము. చూద్దాం. ఎండింగ్ వచ్చినాక అన్నీ వేసినాక మనం రేపటి వరకు వెయిట్ చేయాలి, ఇప్పుడే టేస్ట్ చేస్తాము. సో ఇదైతే తీసేసాను, చికెన్ అంతా తీసేసానండి. నీట్గా చక్కగా కొంచెము అంటే క్రిస్పీ లాగా ఉందన్నమాట చికెన్ అంతా కూడా. సో ఇప్పుడు ఆయిల్ అలానే ఉంది కదా, ఈ ఆయిల్ వేడిగా ఉంది. సో ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్న జింజర్ పేస్ట్ అన్నమాట. సో నేను ఇందాక మీకు చూపించాను కదా స్పూను, ఆ స్పూన్తో చూడండి ఇలా వేస్తున్నాను. సో ఆ స్పూన్తో ఒక 2 స్పూన్స్ నీట్గా ఫుల్ సో ఫ్రెష్గా చేసిన జింజర్ పేస్ట్ ఆయిల్లోకి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా పొంగుతోంది ఆయిల్. యాక్చువల్గా ఆయిల్ తగ్గిద్దేమో అనుకున్నాను, లేదు చాలా సరిపోయింది. అయ్యో సో ఆయిల్ జింజర్ పేస్ట్ వేయంగానే బాగా ఇట్లా పొంగిపోయిందండి. చూసుకొని చాలా జాగ్రత్తగా వేసుకోండి. సిమ్లో మాత్రమే పెట్టుకోండి, ఎక్కువ హైలో అయితే పెట్టుకోవద్దండి. సో ఇది కొంచెం బాగా వేగాలన్నమాట. ఆ స్మెల్ పచ్చి వాసన పోయేలాగా కొంచెం సేపు వేగిన తర్వాత కొంతమంది ఇలా సిమ్లో పెట్టుకొని మిక్స్ చేశారనమాట మసాలా అంతా కూడా. కొంతమంది ఏమో మొత్తం ఆఫ్ చేసి సపరేట్గా పక్కన పెట్టుకొని మిక్స్ చేశారనమాట. మనం ఏం చేద్దాం, మా హస్బెండ్ అడుగుదాం ఏం చేద్దాం. ఇట్లా మిక్స్ చేయనా, తీసేసి మిక్స్ చేయనా? ఇట్లే మిక్స్ చేయాలంట. సో జింజర్ పేస్ట్ అంతా అయిపోయిన తర్వాత, ఓ గాడ్ చాలా కష్టపడి చెమట చిందించి చేస్తున్నా నేను చికెన్ పచ్చడి. అందరూ మెచ్చుకోవాలి మా ఇంట్లో. సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఆయిల్ హీట్గా ఉంది కదా, సిమ్లోనే పెట్టానండి. సిమ్ దాన్ని చేంజ్ చేయకూడదు, మీడియం సిమ్ కాదు ఫుల్ సిమ్లో పెట్టాను. సో జింజర్ పేస్ట్ వేసేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ కూడా అందులోకి వేసేస్తున్నాను. సో ఇది కూడా వేసేసి, సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, రోస్ట్ చేసి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పొడి. సో ఆ పొడి మొత్తం వేసేసుకుందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మెజర్మెంట్ ప్రకారమే తీసుకున్నాం కదా, 2 స్పూన్స్ లెక్క. సో అది మొత్తం వేసేసుకుందాము. సో అదైతే వేసేసాను. మనం ఇందాక చికెన్ ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనం మసాలాకి అంతా పట్టడానికి కూడా సాల్ట్ వేసుకోవాలి కాబట్టి లెట్స్ ట్రై. నాకు పర్ఫెక్ట్గా తెలీదు, ఈ స్పూన్తో వేస్తున్నాను చూడండి. 1 1/2 స్పూన్. సో ఇంత వేస్తున్నాను, ఎందుకంటే మనం ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి గోవింద చికెన్ పచ్చడి మొత్తం. అందుకనే కొంచెంగా వేసుకున్నాను. తర్వాత సరిపోకపోతే టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ యాడ్ చేసినాక కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వచ్చేసి ఇందాక మనం మసాలాలు కూడా వేసుకున్నాం కదా, అందులో కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి సో ఇది కూడా స్పూన్తోనే మెజర్ చేస్తున్నాను. 1 2 స్పూన్స్ వేసాను. ఇంకొక 1/2 స్పూన్ వేద్దాం. ఇది ఎక్స్ట్రాగా మళ్ళీ వేయను నేను, ఎందుకంటే కొంచెం కారం తక్కువే వేసుకున్నాము. ఓ గాడ్ చెమటలు కారిపోతున్నాయి. సో ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. వావ్, చూడ్డానికైతే సూపర్గా ఉంది.
టేస్ట్ చూడండి, చూడడానికి యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది నాకైతే, చాలా బాగుంది. ఇంకా తినేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలీదు. కొంచెం మనం ఇప్పుడు కారం అవి వేసాం కదా, కొంచెం సేపు అలానే సిమ్లో పెట్టేద్దాము. కొంచెము ఇదంతా ఆయిలే అండి. సో నీట్గా కొంచెం ఒక 2 minutes అలా పెట్టేద్దాము. యమ్మీ 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 చికెన్ పచ్చడి. ఇంకా రోజు ఇంట్లో కూర లేకపోతే పచ్చడి, కూర ఉన్నా పచ్చడి వేసుకుని తింటాం. నార్మల్గా పచ్చడి వేసుకోమంటే పచ్చడా అంటాం, లేదా ఒకసారి ఓకే పచ్చడి వేసుకొని తిందామంటే. ఇప్పుడు కూర ఉన్నా కూడా పచ్చడి ఉంది తింటా ఉంటే ఎస్ ఫస్ట్ పచ్చడి, ఫస్ట్ ప్రిఫరెన్స్ పచ్చడికే ఉంటుంది. సో మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను అనుకుంటాను, హోప్ఫుల్లీ ఏం మర్చిపోలేదు. సో అన్నీ అయితే వేసాను. ఇంకా దీంట్లోకి ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఒక 2-3 minutes అలానే పెట్టేసిన తర్వాత ఆపేస్తాను. ఇందులోకి నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ అయితే దొరకలేదు మాకు ఇప్పుడు. సో కాసేపు అయినాక అది మొత్తం చల్లారిన తర్వాత, కొంచెం కూల్ అవ్వాలి కదా, వేడివేడిగా ఉంది కదా. సో వేడివేడిగా కాకుండా సో కొంచెం మంచిగా కూల్ అయిన తర్వాత, ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు చేస్తాను, సాయంత్రంగా కొంచెం నైట్ పడుకునే ముందు అట్లా నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయ నీట్గా పిండుకునేసి అట్లే ఊరబెట్టుకొని రేపు తినండి. రేపు యాక్చువల్గా నేను ఈరోజు వెన్స్డే, రేపు గురువారం, రేపు నేను తినలేను. సో గురువారం చికెన్ తినాను కాబట్టి, సో ఫ్రైడే టేస్ట్ చేస్తాను. నేను ఈరోజే టేస్ట్ చేస్తాను, బట్ ఫ్రైడే విత్ నిమ్మకాయ అంతా కలిపి టేస్ట్ చేస్తాను అనమాట. సో మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్ స్టెప్ ఇంకొకటి ఉంది, వెయిట్. పచ్చడి చేసామండి, డిష్ తగలకూడదుగా. బాగా రావాలి పచ్చడి, అందుకే పచ్చడికి కూడా దిష్టి తీసేసాను నేను. సో యమ్మీ యమ్మీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చింది? మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 4 days ఉండొచ్చేమో మా ఇంట్లో. నిలవ ఉంటుందంట ఒక 10 days. చాలా మంది అంటే హాస్టల్కి వెళ్ళే వాళ్ళు అట్లా చేసుకున్నా కూడా ఒక 15 days అట్లా పెట్టుకోవచ్చు అంట. మనకి ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకి ఉండొచ్చు ఒక 1 week, మేబీ 10 days అట్లా. నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో అయితే ఒక 4 daysకి మించి ఎక్కువ ఉండదు. వరుసకి ఈ రోజు నుంచి స్టార్ట్, వరుసకి అందరు చికెన్ పచ్చడి వేసుకొని తింటాము. సో పచ్చడి యమ్మీ యమ్మీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా చాలా పచ్చడి రెసిపీస్ అయితే ట్రై చేస్తాను నేను. సో చికెన్ పచ్చడి, చికెన్ తొక్కు పచ్చడి ఇది. ఇంకా చాలా రెసిపీస్ మటన్తో, ప్రాన్స్తో కూడా ట్రై చేద్దామని ఉన్నాను. సో అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసినాక మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతవరకు అయితే మీరు కూడా చికెన్ పచ్చడి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ట్రై చేస్తే, లేదు మీరు ఇదే పచ్చడిని డిఫరెంట్గా ట్రై చేసి ఏదైనా డిఫరెంట్ పద్ధతిలో చేస్తారంటే కూడా కమెంట్ చేయండి. నేనైతే ఈ పద్ధతిలో చేశాను, ఎలా వచ్చిందో ఏంటో తెలీదు, టేస్ట్ చేసినాక చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.